హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్. ఈ వీడియోలో మనం రియల్మీ 12 Pro అలాగే 12 Pro Plus ఈ రెండు మొబైల్ సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. దీన్ని లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియాలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 29 జనవరి 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ అయితే మనం రియల్మీ 12 Pro మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే చూస్తున్నాం. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో పిక్సెల్ చూసుకున్నట్లయితే 2412x1080 పిక్సెల్స్ ఉంటాయి. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ చూసుకున్నట్లయితే 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 900 నిట్స్ మ్యాక్సిమం పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి 2160 Hz PWM డిమ్మింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. నాకేంటంటే ఇక్కడ కొద్దిగా బ్రైట్నెస్ లెవెల్స్ ఎక్కువ యూజ్ చేస్తే బాగుండు అనిపించింది. సో అక్కడ చూసుకున్నట్లయితే దీనికి పోటీగా ఉన్న ఆ రెడ్మీ Note 13 Pro లో మంచిగా ఉండే బ్రైట్నెస్ లెవెల్స్. ఇక నెక్స్ట్ దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే Qualcomm Snapdragon 6 Gen 1 ప్రాసెసర్ని యూజ్ చేయడం జరిగింది. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB ర్యామ్ ఉంటుంది, 128GB స్టోరేజ్ ఉంటుంది. అలాగే 8GB ర్యామ్ ఉంటుంది, 256GB స్టోరేజ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ని యూజ్ చేశారు. అలాగే USF 2.2 స్టోరేజ్ అనేది యూజ్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో 8GB ర్యామ్ మీరు 8GB ర్యామ్ని కూడా మీరు వర్చువల్గా అయితే ఇన్పుట్ చేసుకోవచ్చు. అంటే రోమ్ని ర్యామ్గా యూజ్ అనేది మీరు చేసుకోవచ్చు. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి మొబైల్ సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కెమెరా సెటప్ అనమాట. ఇది బాగా హైలైట్ చేసింది కూడా కెమెరానే అసలు ఈ సిరీస్ ని చూద్దాం. దీంట్లో ఫ్రంట్ చూసుకున్నట్లయితే 16 మెగాపిక్సెల్ ఉంటుంది, ఎప్పలాగానే ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ విషయానికి వచ్చేసినట్లయితే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX882 సెన్సార్ ఉంటుంది విత్ OS తో వస్తుంది. ఇక ఎప్పలాగానే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే 32 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అంటే పెరిస్కోపిక్ లెన్స్ 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. దీనికి కూడా OIS అయితే ఇవ్వడం జరిగింది. సో OIS అంటే అందరూ తెలుసు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అంటే మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీరు నడుస్తున్నారు అనుకో స్టేబుల్ గానే ఉంటుంది. ఒకవేళ మీరు రన్నింగ్ చేసారు అనుకో అంత స్టేబుల్ ఉంటుంది. ఎందుకంటే OIS అలాగే EIS అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఈ రెండు కలిస్తేనే మీకు వీడియో అనేది ఇంకా స్టేబుల్గా ఉంటుంది అనమాట. ఇక దీనికి అడిషనల్ ఫీచర్స్ అయితే అన్ని ఉంటాయి అనమాట. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది, బ్లూటూత్ 5.2 వస్తుంది, Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ ఉంటుంది, Android 14 తో వస్తుంది, Realme UI 5 తో వస్తుంది. దీని థిక్నెస్ చూసుకున్న 8.75 mm థిక్నెస్ తో వస్తుంది. 190 గ్రామ్ వెయిట్ అయితే ఈ మొబైల్ ఉంటుంది. ఈ మొబైల్ బేస్ ప్రైస్ చూసుకున్నట్లయితే 8GB 128GB ప్రైస్ చూసుకున్నట్లయితే 25,999 అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ICICI క్రెడిట్ కార్డ్స్ మీద 2000 అప్ టు 2000 అంటున్నారు. మరి వీళ్ళు ఎంత డిస్కౌంట్ ఇస్తారో మనకైతే ఏం తెలియదు. దీని సేల్ చూసుకున్నట్లయితే 6 ఫిబ్రవరిన మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది. రియల్మీ వెబ్సైట్ అలాగే ఆఫ్లైన్ స్టోర్ ఫ్లిప్కార్ట్ లో అయితే మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది. అలాగే ఏంటంటే మీకు 12 months 2000 నో కాస్ట్ EMI తో కూడా ఈ మొబైల్ అనేది మీరు పర్చేజ్ చేయొచ్చు. రియల్మీ 12 Pro Plus కు సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాము. ఇక రియల్మీ 12 Pro Plus కి 12 Pro Plus కు తేడా ఏంటంటే మెయిన్ గా ప్రాసెసర్ తేడా ఉంటుంది, అలాగే టెలిఫోటో లెన్స్ తేడా ఉంటాయి, స్టోరేజ్ లో తేడా ఉంటుంది అనమాట. ఒకసారి నేను మొత్తం స్పెసిఫికేషన్ చెప్తా, ఒకసారి చూడండి. దీంట్లో కూడా సేమ్ డిస్ప్లే ఉంటుంది. 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. దీని పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 2412x1080 పిక్సెల్స్ ఉంటాయి. దీంట్లో మ్యాక్స్ బ్రైట్నెస్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 950 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 2160 Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ చేస్తుంది. నాకు పెద్ద డ్రాబ్యాక్ అనిపించింది దీంట్లో, ఎందుకంటే ఎక్కువ ప్రైస్ పెట్టి మరి వీళ్ళు 950 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ అంటే ఇప్పుడు ఏంటంటే కనీసం 15,000 ఫోన్లలో అంటే 15,000 రూపాయలలో వచ్చే ఫోన్స్ కూడా వాళ్ళు 1000 కన్నా ఎబో తీసుకొస్తారు బ్రైట్నెస్ లెవెల్స్. ఇలా మాత్రం కొంచెం తక్కువ ఉంది. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు డిస్ప్లే అనేది సరిగా కనిపించదు. అది మెయిన్ డ్రాబ్యాక్ ఈ మొబైల్ కి. అలాగే దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే Qualcomm Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ వస్తుంది. కాకపోతే ఇది కూడా ఏంటంటే బిలో 20 నుంచి 25,000 రూపాయల లోపలనే వచ్చే ప్రాసెసర్ యూజ్ చేశారు. కొద్దిగా బెటర్ ప్రాసెసర్ యూజ్ చేస్తే బాగుండు అనిపించింది. దీనికి పోటీ ఉంది ఏంటి Poco X6 Pro కానీ దాంట్లో బెటర్ గా యూజ్ చేశారు. అలాగే Redmi Note 13 Pro Plus అది ఇది సేమే ఉంటుంది. చెప్తాను లాస్ట్ కు ఏ మొబైల్ బెస్ట్ అనేది కూడా. ఇక దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB అలాగే మీకు 12GB అయితే ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR4X ర్యామ్ యూజ్ చేశారు. వీళ్ళు ఖచ్చితంగా LPDDR5X ర్యామ్ యూజ్ చేయాలి. అక్కడ వేరే దీనికి పోటీ ఉన్న మొబైల్ అయితే LPDDR5X ర్యామ్ యూజ్ చేశారు. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB 256GB ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు 256GBకి వీళ్ళు ఏంటంటే USF 3.1 స్టోరేజ్ యూజ్ చేశారు. వీళ్ళు USF 4.0 స్టోరేజ్ యూజ్ చేస్తే బాగుండు అనిపించింది. సో నాకు ఇది బాగా మైనస్ అనిపించింది అనమాట. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్స్
ఫాస్ట్ ఛార్జింగ్ కి మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టు అసలు ఈ 12 Pro Plus కి వీళ్ళు బాగా హైలైట్ చేసింది ఒక కెమెరానే, ఓకేనా. ఇక కెమెరా చూసుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా 32 మెగా పిక్సెల్ ఉంటుంది. సో 12 Pro లో 16 ఉంటే ఇక్కడ 32 ఉందన్నమాట. ఇక 50 మెగా పిక్సెల్ సోనీ సెన్సార్ ఉంటాయి రెండిట్లో. కాకపోతే మెయిన్ డిఫరెంట్ ఏంటంటే IMX890 సెన్సార్ అయితే ఈ మొబైల్ యూజ్ చేయడం జరిగింది. 12 Pro లో చూసుకున్నట్టయితే 882 సెన్సార్ యూజ్ చేయడం జరిగింది. రెండిట్లో కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 8 మెగా పిక్సెల్ ఉంటాయి. ఇక మెయిన్ డిఫరెన్స్ చూసుకున్నట్టయితే 64 మెగా పిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి విత్ OIS తో వస్తుంది. ఇది వచ్చేసి 3x ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. ఇది మేజర్ డిఫరెన్స్. ఇక అడిషనల్ ఫీచర్స్ సేమ్ ఉంటాయి, ఎలాంటి మార్పులు ఉంటాయి. సో ఇంపార్టెంట్ చెప్తా చూడండి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. బ్లూటూత్ 5.2 కు సపోర్ట్ చేస్తుంది. వైఫై 6 సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ ఉంటాయి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. 3394 mm వేర్ BC కూలింగ్ యూనిట్ ని యూజ్ చేయడం జరిగింది. లైనర్ మోటార్ ని యూజ్ చేయడం జరిగింది. ఏంటంటే మీకు వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంటుంది కాబట్టి. అలాగే ఇది వచ్చేసి Android 14 తో వస్తుంది. Realme UI 5.0 సపోర్ట్ చేస్తుంది. దీని వెయిట్ చూసుకున్నట్టయితే 196 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. థిక్నెస్ చూసుకున్నట్టయితే 8.75 mm థిన్ అయితే ఉంటుంది. అలాగే నేను ఈ రెండు మొబైల్స్ లో కూడా IP65 వాటర్ రేటింగ్ ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. అంటే నేను అక్కడ చెప్పడం మర్చిపోయాను. 12 Pro కి 12 Pro Plus కూడా IP65 వాటర్ రేటింగ్ అయితే ఉంది. ఇక ఈ మొబైల్ బేస్ ప్రైస్ చూసుకున్నట్టయితే వీళ్ళు ఏం చేశారంటే 8GB మరియు 128GB మోడల్ ఉంటుంది కదా, అది చూసుకున్నట్లు ఏంటంటే దగ్గర వీళ్ళు 30,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఎంత 29,999 రూపీస్ పెట్టారు. వీళ్ళు ఏంటంటే అప్ టు 2,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తూ అంటున్నారు. సో మరి అది కూడా ICICI కార్డ్స్ మీద. వాళ్ళు అప్ టు అంటున్నారు కాబట్టి ఎంత వస్తుందో మనకు తెలియదు. దాదాపు 28,000 రూపీస్కి అయితే ఈ మొబైల్ వస్తుంది బేస్ మోడల్. ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఇదే, ఇప్పుడు Realme 12 Pro Plus తీసుకోవాలా, Poco X6 Pro తీసుకోవాలా, లేకపోతే Redmi Note 13 Pro Plus మొబైల్ తీసుకోవాలని. ఇక్కడ చూడండి, మీకు బెస్ట్ కెమెరా కావాలి, ఒక ఆల్రౌండ్ ఫోన్ కావాలి అంటే ఆ బడ్జెట్ లో అనుకుంటే Realme 12 Pro Plus తీసుకోండి. లేదు మాది ఎక్కువ గేమింగ్ కే ప్రయారిటీ ఇస్తాం, కొద్దిగా డిస్ప్లే బాగుండాలి అట్లా అనుకుంటే మాత్రం మీరు ఏం చేయాలంటే Poco X6 Proకి వెళ్ళాలి. మాకు డిస్ప్లే బాగుండాలి, మాకు సేఫ్టీ పరంగా IP68 వాటర్ రేటింగ్ కూడా కావాలి అనుకుంటే మాత్రం Redmi Note 13 Pro Plus తీసుకోవచ్చు. దీని సేల్ కూడా సేమ్ 6th ఫిబ్రవరికి వస్తుంది 12 గంటలకు మధ్యాహ్నం. ఇది కూడా అంతే. ఫ్లిప్కార్ట్ ఉంది, రియల్మీ వెబ్సైట్ ఉంది, ఆఫ్లైన్ స్టోర్స్ అయితే ఉన్నాయి. మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. మీకు ఒకవేళ Realme 12 Pro Plus అలాగే Redmi Note 13 Pro Plus కంపారిజన్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను.